సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 44 సంవత్సరాల క్రితం మరి మహానుభావులు అన్న ఎన్టీఆర్ గారు మన అందరి కోసం ప్రజల్ని చైతన్యవంతం చేసిన మహానుభావుడు దానికి ఈ జరిగిన 44 సంవత్సరాలు కాకుండా రాబోయే 400 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా అన్న ఎన్టీఆర్ మరియు ఈ శుభతరంగా వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. మరి ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయ్యాక అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వేళ అనేక కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాల అవకాశాన్ని కల్పిస్తూ అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలని చేస్తూ ఉన్న మన పార్టీని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏదైతే 2047 మన చంద్రబాబు గారు విజన్ నెరవేరే వరకు కూడా మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీ విజయాన్ని ఎప్పుడు కృషి చేస్తూ పార్టీ కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మనం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారాలు. సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 44 సంవత్సరాల క్రితం మరి మహానుభావులు అన్న ఎన్టీఆర్ గారు మన అందరి కోసం ప్రజల్ని చైతన్యవంతం చేసిన మహానుభావుడు దానికి ఈ జరిగిన 44 సంవత్సరాలు కాకుండా రాబోయే 400 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా అన్న ఎన్టీఆర్ మరియు ఈ శుభతరంగా వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. మరి ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయ్యాక అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వేళ అనేక కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాల అవకాశాన్ని కల్పిస్తూ అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలని చేస్తూ ఉన్న మన పార్టీని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏదైతే 2047 మన చంద్రబాబు గారు విజన్ నెరవేరే వరకు కూడా మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీ విజయాన్ని ఎప్పుడు కృషి చేస్తూ పార్టీ కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మనం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారాలు. అందరూ కలిసికట్టుగా ఉండి సంక్షేమ పథకాలని సక్రమంగా జరిపించుకోవాలి. అందరూ చేదోడు వదులుగా ఉండి ఉంటూ వాళ్ళ ఆశలు నెరవేర్చుకుంటారు కోరుకుంటూ అందరం కూడా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు
ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి మండల వ్యవస్థను తెచ్చి మనం తెల్ల టైంలో రాజకీయాన్ని ఎలా చేయాలో నేర్పించిన మహానుభావుడు ఆయనకి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పదవిలో నడుపుతున్నారు కాబట్టి మనందరం కూడా ఆనందంగా ఉండి ఆయన్ని నడిపించాలని అందరినీ కోరుకుంటున్నానండి. అసలు ఈ రోజు అందరూ మనం ఈ సమయంలో అంతా ఇలా కూడుకుని ఉన్నామంటే కారణం ఎన్టీ రామారావు గారు జెండా అంటే అది మామూలు జెండా కాదు. ఆ జెండాలో ఒక రంగులు పసుపు అనగానే విజయానికి సంకేతం. ఆ జెండాలో ఉన్నదే కూడు గూడు నీడ మూడు ఉంటాయి. మూడేట్లు కూడా శ్రామికుడు, లేనివాడు, లేనివాడు ఇచ్చింది. అసలు పెన్షన్ పథకాలు పెట్టింది ఆ రోజు ఎన్టీ రామారావు అన్నగారు. అప్పుడు ఇట్లో 75 రూపాయలు పెన్షన్ అంటే ముసలోడు కదా మహా పరమానందంగా మహా ఎక్కువ ఉంది. రోజు పెన్షన్లు పెంచచ్చు, ఇంకోటి రావచ్చు. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారే పెన్షన్ పెట్టారు. అటువంటి ఎన్టీ రామారావు గారిని మనం మర్చిపోలేము. ఈరోజు ప్రతి జెండా కథ ఎన్టీ రామారావు తెలుగుదేశం జెండా కథను పట్టుకున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు. జై ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్.